నమస్కారం. పంచభూతాలలో అగ్ని, నిప్పు అనేది ఒక దేవుడు. తేజోవంతమైన వెలుగే దేవుడు. అగ్ని ఏం చేస్తుంది? సూర్యుడు ఏం చేస్తాడు? వెచ్చదనాన్ని ఇస్తాడు. సూర్యుడు హిందూ దేవుడు అనే భావన నుండి సకల ప్రజలు కూడా పక్కకి వెళ్ళాలి. సూర్యుడు ఒక నక్షత్రం, వేడిని, కాంతిని ఇస్తాడు. ఈ సూర్యుడి వల్లనే మనము జీవించగలుగుతున్నాం. ఎప్పుడైతే వెలుతురు ఉండదో అప్పుడు భూమి మీద జీవం అనేది ఉండదు, నశిస్తుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అయితే ఈ అగ్ని మనకు ఎంతవరకు ఉపయోగించుకుంటామో అంతవరకు ఉపయోగించుకుంటే అగ్ని వల్ల మేలు కలుగుతుంది. దానిని ఎప్పుడైతే మనం నిరుపయోగం చేస్తామో అది సకల మానవ కోటితో పాటు సమస్త జీవరాశిని కూడా నాశనం చేస్తుంది. మనం నిప్పుతోటి ఆహారం వండుకుంటాం, సంతోషం. నిప్పులో చేతులు పెడితే కాలిపోతాయి. అంటే ఈ యొక్క పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్నిని మన అవసరాల కోసం ఎంతవరకు అంతవరకు ఉపయోగించుకోవాలి. తర్వాత సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో మనిషి జీవించడానికి కావాల్సినటువంటి డి విటమిన్ ఉంటుంది. ఆ డి విటమిన్ వల్లనే మన ప్రాణాధార శక్తి అనేది మనలో నిలబడుతుంది. అది గమనించుకోవాలి. సూర్యుడు దేవుడా అనేది పిచ్చి మాట. సూర్యుడు దేవుడా దేవుడు కాదా అనేది పక్కన పెడితే సూర్యుడు అనే ఒక గ్రహం వల్ల మనకి వెచ్చదనము, ఆహ్లాదము, తర్వాత మన ప్రాణానికి ఉనికి ఏర్పడింది. కాబట్టి ఈ అగ్ని, సూర్యుడు, ఈ సూర్యుడు అనేటువంటి నక్షత్రము ఇవన్నిటిని కూడా మనం దేవతలుగా, దేవులుగా పూజిస్తే తప్ప. ఆలోచించండి. ధన్యవాదాలు.